హలో వీవర్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ టెలి వ్లాగ్స్. పిల్లల కోసము పన్నీర్ రైస్ చేస్తున్నానండి. ఈజీ ప్రాసెస్. పన్నీర్ మనం పీసెస్ కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టేసుకోవాలండి. అండ్ పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, 2 ఉన్నాయి ఇందులో. అండ్ స్టార్ట్ చేసేసాను ప్రాసెస్. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగుతున్నాయండి. ఇంతలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందామండి. ఇలా దంచి వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అది పన్నీర్ అయినా కూడా ఏ చికెను లేక ఎగ్ కర్రీ, ఎగ్ బిర్యానీ టైప్లో టేస్ట్ వస్తుందండి. సో నేను ఇవి ఒలిసి పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఇలా దంచుకుంటాను. సో ఈ విధంగా దొడ్డు కొంచెం గ్రైండ్ చేసుకున్నానండి. సరిపోను. ఆనియన్స్ వేగేటప్పుడే వేసేసుకుంటే 2 కలిపి వేగుతాయి. సో ఇవి వేగాయి కదండి. పసుపు నేను ఒక 3 మెంబర్స్ సరిపడా చేస్తున్నానండి. 3 మెంబర్స్కి ఈ పన్నీర్ పీసెస్ వేసేసుకున్నాము. సాల్ట్ వేసేసుకుందామండి. పన్నీర్ వేగిందండి. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కంపల్సరీ అండి. ఇది పన్నీర్ రైస్ అనమాట. సో ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. కారం 1 స్పూన్. సో వీవర్స్, ఇప్పుడు మనము 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఇది ఇలా వేయడం వల్ల చాలా బాగా దీనికి అంటుకుంటుంది. సో ఫైనల్లీ మనం నెయ్యి వేసాము. వీవర్స్, పన్నీర్ బాగా మంచిగా ఉడికిపోయి ఫ్రై అయిపోయింది. అన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం రైస్ వేసేసుకోవాలండి. ఇందులో రైస్ వేసేసుకోవాలి. సరిపడా, అంటే నేను 3కి చేస్తున్నాను కాబట్టి కారం అవన్నీ కొంచెం క్వాంటిటీ ఎక్కువనే వేసానండి. సో కలిపేసుకోవడమే. సో వీవర్స్, రైస్ కలిపేసేసుకున్నాం కదా. పన్నీర్ రైస్ రెడీ అండి. చాలా బాగుంటుందండి. పిల్లల బాక్స్లకి అర్జెంటుగా తినాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఈ విధంగా. సో మీరు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ వీవర్స్, సీ యూ.